నీకు అనొచ్చనా చెప్పు నేను అనొచ్చనా వరణీలవేణి పద్మశురాణి లీలాగా పుష్పకపాణి వాణి నాజుంహయందు హింపగదే జగన్మాతని హింప్రొక్కెను స్వర్ణము వేకదంతముతోరపు బుద్ధము నిండుగా మందహాసమునకు విఠల కన్నిటికి పెద్ద మూకరాధిప మొక్కెను పోయే బాటలు ఎకరాల చేసినాడు కుండాల గోపిరెడ్డి 100 ఎకరాల చేను వేసి 100 ఎకరాల చేను వేస్తే ఆ పర్వతాల శంభుని దయవలన ఏ విధంగా పండినయ్యా అంటే ఆ చేను చెట్టుకు బండలు దోసకాయలు లెక్కలేనివిగా పైరు బండినాది అలా లెక్కలేని పైరు బండినాది ఆ పర్వతాల శంభుని దేవులన లేదు వంగలు లేదు ఆ పండిన చేనుకు రెడ్డిచ్చి ఆ గోపిని కొడుకుని తోలుకొని వచ్చినాడు చేను కాడి చూద్దామని చేనుకల్లి చూసి చేను కల్లి చేనుడిచ్చి నా పైరుగాలు రా దైవాన్నిచ్చి నా పంటగాలు మన అదృష్టం కొద్ది పైరుగాలి దేవుడిచ్చిన పంట కాదు దైవం ఇచ్చిన పైరు కాదని ఆ చేనుకు 7-14 మచ్చగట్టి మచ్చ పైన కొడుకు కూర్చోబెట్టాడు కొడుకు కాపలా కాస్తున్నాడు కొడుకు కాపలా కాస్తుంటే ఆ పాలాడి పరమేశ్వరు వచ్చి దానం ఉడితే 3 కంకులు 3 దోసకాయలు దానం ఇచ్చినాడు అప్పుడు దానం ఇస్తే జంగమయ్య మా తండ్రి వస్తాడు తొందరగా దానం ఇచ్చినాడని అంటే అప్పుడు ఆ పాలాటి పరమేశ్వరుడు చూసి గోపిరెడ్డి నీ కొడుకు దానం ఇచ్చినాడు సత్యవంతుడు నా ప్రాణం ఇచ్చాడు కాబట్టి నువ్వు దానం ఇవ్వబడినావు సరే చూస్తా అలా నీ కొడుకుని నాకు దానం నువ్వు ఏం చేస్తావు చంపుతావా ఉంచుతావా అని అప్పుడు ఆ పాలాటి పరమేశ్వరుడు అదే ఆ తాండపాడు దావకు వచ్చి ఆ ఊరి ముందర 7 గలాల వేలుపు స్వామి 3 కంకులు 3 పుట్ల 3 దోసకాయలు 3 పండ్ల చాలా చేశాను 3 కంకులని 3 పుట్ల పొరలు చేశాడు ఎవరు ఆ పర్వతాల చెంబులు మాయతో 3 దోసకాయల్ని 3 బళ్ళ దోసకాయలు చేసినాడు కుప్పలు పోసినాడు ఆయననే ఒక్కడే తూర్పాలు పడతాడు ఒక్కడే శాంతతో ఇసురుతున్నాడు ఒక్కడే సంతులకు ఇస్తున్నాడు ఏదో ఆయన కుప్పలు కనపడాలా వాడికి రాసు కనపడాలా వాడు ఏం చేస్తా చూడాలని ఆ గోపిరెడ్డి చూడాలని ఆ దావాలోనే ఆ స్వామి ఎలా చేస్తున్నాడు అలా చేస్తుంటే ఆ వారి కథలా ఉన్నాయి ఇంకా పిల్లవాడు మల్లారెడ్డి చేలో
మచ్చ పైన మన కూర్చొని కూకొని ఒడిశాల పట్టుకొని కాపలాగా రాస్తున్నాడు. అలా ఉన్నాక మా గోపిరెడ్డి ఇంటికి వచ్చాడు కదా. ఆ గోపిరెడ్డి ఇంటికి వచ్చిన గోపిరెడ్డి గోపిరెడ్డి మారెడ్డి సారి మన కొడుకున కాపలా పెట్టేసిన చేను కాడ వాడు పిల్లోడు ఏమన్నా భయపడిచ్చి ఏమన్నా కంపెనీ భయపడి అడుగుతాడు, భయపడి పెడతాడేమో. త్వరలో కంకుని బోధన సతి కట్టమన్నాడు. సర్లే స్వామి మొదలాటను విధానం వచ్చి నువ్వు ఓట భావం ఉండాలన్నాడు. సర్ది తీసుకొని పోతా అంటే ఏదో ఇంత పులగకారంగా ఏదో కట్టినది సర్ది. గోపిరెడ్డి సర్ది తీసుకొని కొండాలిక గోపిరెడ్డి రాసేదు కాడికి బయలుదేరనా దారి వెంబడి వెళ్ళి వస్తాడమ్మా. దారి వెంబడి వస్తా ఉన్నాడు. సర్ది తీసుకొని దారి చెరుగాడి పోతున్నాడు. అక్కడ నేల గోపిరెడ్డి అప్పుడు చూసింది ఎవరు? పాలాడి పరమేశ్వరుడు చూసినాడు కదా, రాసులు పోసినాడు. ఆ రాసుల కల్లి చూసినాడు కొండేల గోపిరెడ్డి. ఊరా ఈ రాసులు ఏంది? కొరలు శావపూరి కొరలు. నీరే వేసింది ఎవడేలా పక్క నాసేలేటివే దోసకాయలు చూడు. దోసకాయలు పోతురామ్మా మీరు దోసకాయలారా కొరకకులారా సండల మధ్య బాగా సాకులైతే మమ్మల్ని పంట వేసి వీడు పాపిస్తాడు. నా కొడుకు కొడుకు కాదు వాడు కులా చక్రుడు నా కొడుకు మల్లారెడ్డి. వాడు ఎంత చెప్పినా వినలేదు కదా మా పాపాత్ముడు. వాడు ఎవరికో ఈ జంగమూరికి దానం చేసినట్టు అంటున్నాడు. ఇది పోయి అడుగుతున్నా నేను మీ సేవ తీసుకున్నారా అన్న తెచ్చుకున్నా అంటాడు. ఎవరైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు అని. అప్పుడు ఆ కొండేల గోపిరెడ్డి పరుగు పరుగు నా సేపు కానికి పరుగు పరుగున రెడ్డి చేనుగాడికి రెడ్డి వచ్చినాడు. చూసినాడు రెడ్డి చూస్తే ఇప్పుడు చేలో చూస్తున్నా ఏడతోడి ఊడిపడ్డాయో ఏడగలపడ్డాయి. చేలో 100 ఎకరాల చేలో ఏడాడ తిప్పినా నేను చూస్తున్నాను. ఏడో తిప్పినాడు నా కొడుకు. వాడు తగబోడు ఎంత ఇబ్బంది పెట్టాడో, ఎంత బలమాడో, కాలేలా పడ్డాడు, ఏమన్నాడు నేను చేసినాడు. నేను కాదా అరే కొడుక తెచ్చివరా కొడక అంటున్నా అని భయపడిన దుఃఖి శోభుతుంది. ఎడబడుతుంది వాడిని పట్టుకోలేదని ఏ విధంగా పిలుస్తున్నాడు ఆ గోపిరెడ్డి కొడుకుని. ఓ కొడుక ఓ మల్లారెడ్డి సత్యమంతుడా చక్కని సత్తిన వండని రారా మల్లారెడ్డి బాగా ప్రేమతోటి వాడు లోపల కోపం రగిలిపోతా ఉంది. పైన ప్రేమతో అభిమానంతో పిలిచినాడు గోపిరెడ్డి. అప్పుడు ఈ పిల్లవారికి లోపల గుండె ఎక్కడగా అంటుంది. ఏమో చెప్పకుండా దానం తెచ్చిన ఏమంటాడు అని ఎట్లా దిగాలి నానా మంచిగా కంచె వేసినావే అబ్బా నా కొడక నేను లేనప్పుడు దానం చేసినావు ఎట్లా దిగినప్పుడు అని మనసు అనుకొని ఏం మొగలు మాట్లాడుతున్నావు అనుకోని ఆగిపోతుంది. కొడుకుని మచ్చేస్తే దిగాడు కింద మిచ్చరేస్తే దిగినాక అప్పుడు ఒరే పోయాడా కాదు నాన్న చిన్న తప్పు చేసినాడు. ఆయన ఏం తప్పు చేసినావురా? ఒక జగవాన్ వచ్చి ముసలాయన ఒకటే మీరు భంగపోతా అంటే
ఆయన బాధలు లేక నేను 3 కొర్ర కంకులు 3 దోసకాయలు దానం ఇచ్చిన అన్నాడు. ఆయన మాత్రానికి ఇచ్చబోయలే కట్టడావు కదా, ఇచ్చబోయలే కొడుక. మళ్ళా యాడిచ్చాడు ఎక్కడ ఇచ్చావు అని తీసుకొని చూపి నాకు చూపి అని అప్పుడు ఆ కొడుకు రాలేనా నేను షేర్ ఎక్కడ తెంపలే మన షేర్లో కట్టుకుంటూ వెళ్ళానేనా అని గుట్టు కాడికి మన షేరు గెట్టు అవతల షేరు గెట్టు ఈ ఇతరం అవతలం అన్నట్టుంది వాళ్ళ షేర్లకు ఏదైనా సంబంధం 3 కొక్కులు 3 దోసకాయలు తెప్పించాను నేను మన షేరేరా అని ఎప్పుడు అన్నాడు. అప్పుడు అన్నాడు కదా మరే పోయేటప్పుడు ఒక్క కంకి దానం చేస్తే ఒక్క దోసకాయ ధర్మం ఇస్తే ఆ దోసకాయ తొడిమే కానీ నీకు వద్దు వస్తా అని. పిల్లవాడిని మనసి పట్టానా భూమికేమో పట్టానా గజ్జల కొడవలి చేత వచ్చినాడా గజ్జల గొడవలు చేతబట్టి భూమికి అమరబట్టినాడు. అమరబట్టి అయ్యా కొండాల గోపిరెడ్డి గజ్జల గొడవ చేతబట్టి ఎప్పుడే పిల్లవాడ తొడిమే కాండే కంకి తొడల కాండే ఎల్లగెత్తినది భూమికి అమరబట్టాడు. అమరబట్టి అప్పుడు ఆ పిల్లవాడిని ఏమంటున్నాడు ఆ గోపిరెడ్డి కొడుకుని మల్లారెడ్డిని పాపి కర్మూడా దుర్మార్గుడా మాకడముడా ఒక్క కంకి దానం యాగురా ఒక్క దోసకాయ దానం ధర్మం యాగురా అని 1 సార్లు చెప్పాడు నేను పోయేటప్పుడు. పుట్టడు కంకులు దానమిచ్చి పంటడు సేరతను ఆ ధర్మకి దోసి పెట్టావు కదరా 3 పుట్ట రాసులు పోసాడు వాడు శామపురి కొరలు బండ్ల దోసకాయలు కుప్పలు పోసినాడు 3-4 బండ్ల దోసకాయలు ఇచ్చినావు. మళ్ళా నాకు నువ్వు కనుక్కుంటానని 3 దోసకాయలు 3 కంకులు ఇచ్చాడున్నావా 3 దోసకాయలు అయితే నేనేం చిక్కున్నాకున్నా అని గజ్జల కూడా చేసినప్పుడు ఆ పిల్లవాడు ఓ తండ్రి ఓ గోపిరెడ్డి నీకు ఏమో సగను నన్ను ఏమో సంపవచ్చు గోపిరెడ్డి పిల్లవాడు 2 చేతులు ఎత్తినా నన్ను సంపాకు నేను చెప్పింది నిజం 3 కంకులు 3 దోసకాయలు దానం ఇచ్చిన అంతే. కాదు నువ్వు 3 బండ్ల కంకులు 3 పుట్ల కంకులు 3 పుట్ల 3 బండ్ల దోసకాయలు దానం ఇచ్చావు నువ్వు. నేను చూసాను కళ్ళారా అబ్బాయి బావగాడు కుప్పలు పోసి కుప్పలు తెచ్చుకుంటున్నాడు జనముడు. లేదు నాయనా నేను మాత్రం ఇచ్చింది 3 అని ఎంత ఏ కొడుకు కాళ్ళ వెళ్ళమన్నా పాపి కర్ముడు దుర్మార్గుడు కొండాల గోపిరెడ్డిరా కొడకునేమో పొద్దు వస్తాడయ్యా గోపిరెడ్డిరా. కొడుకు అనేక కాళ్ళ వేళ్ళ మీద భంగపోతున్నాడు బ్రతుకుల నాయన నేను చేరేనా నేను నన్ను నమ్ము అని అంటున్నాడు. నా పర్వతాల చెంపుల మీద ఒట్టు మా అమ్మ మీద నేను ఒట్టున్నాడని చెప్పున్నావుడే వినకుండా అప్పుడు ఆ గోపిరెడ్డి కోమలేమంట గజ్జల కొరవలి పై గొంతు కోసనా పొలి తల్లినాడు పండబెట్టి గొంతులు పోసినాడు సత్యవంతులు మల్లారెడ్డి మరణించినాడు. అలా ఉండగా కొడుకుని చంపినాడు. మత్స్యకాడికి వచ్చినాడు
రక్తం అంతట ఒలి వెళ్ళినాడు చూసినాడు వాయప్ప ఎట్టైనా కూడా కన్న కొడుకు ఎన్ని రోజులకు ఎన్నో నోములు వస్తాయని పుట్టలే నేనంటే తండ్రిని కఠినం ఉంటుంది నాకు ఇంటికి పోతే నా భార్య ఏమంటుందో ఎట్టైనా కన్న తల్లి కదా కనికరము ప్రేమ ఉండొచ్చు అనుకోని ఆ గోపిరెడ్డి చింతాడుడైనాడు ఆ కొండాల గోపిరెడ్డి చేరు ఏమో చాలా పిలిచిన ఊరిలో ఇంటికేమో కదలి వచ్చినాడా ఆయన వచ్చేటప్పుడు లేడా జగమయ్య పోయేటప్పుడు ఉన్నాడు ఆ చెప్పుడు మాయమైపోయినాడు ఆయన కథలో ఉంది అలా పాయటవా అని అప్పుడు కొండాల గోపిరెడ్డి అయ్యా కొండాల గోపిరెడ్డి బాగా తిరుగుతాడు ఏమయ్యా స్వామి కొడుకు సర్దుతున్నాడా ఎట్టమల్లగా మనం మూలమాగా ఏం చేద్దాం చెప్పు అంటే బావా నీకు తెలియకుండా ఒక చిన్న తప్పు చేసినావు పెద్ద తప్పు చేసినా ఏం తప్పు చేసినావు చెప్పవయ్యా చెప్తా బావా ఇలా నీవు కొడుకు ఇద్దరం శనికాడు పోయినాక శనికాడు చూసి కొడుక ఇది పర్వతానికి పోయే బాట ఈ బాటలో ఈ అందరూ అచ్చగాలు పిచ్చగాలు అకీరు పకీరు జోగి సంఘాలు ఎంతో మంది పోతుంటారు ఎవరైనా నాలుగు కంకులు అవుతారు దోసకాలు అవుతుంటారు ఒకరికి ఇచ్చే 10 మంది వస్తారు ఎవరికి దానం చేయకమని చెప్పినా 7 నెలలు మచ్చ కట్టి మచ్చ పైన కూర్చోబెట్టి దిగకుండా ఎక్కడ చుట్టూ కంప కొట్టాయి కొన్ని చాలా రాళ్ళు ఇచ్చినా మా కాపలాగా చెప్పి భద్రం చెప్పి వచ్చిన సంపుత్రా అని చెప్పిన ఒక చోట ఉన్నా కూడా అయినా కూడా వాడు భయం లేకుండా ఎవరో దగ్గరికి బాబా 3 పొట్ల కొర్రలు 3 బండ్ల దోసకాయలు దానం ఇచ్చినాడు ఏదో వాడు ఒడ్డు ఇచ్చింటే సరే పోనీ అనుకుంటున్నాను సరే ఏదో తెగబడి ఎవడో బంగపోయి బతిలాడు భయపడిచ్చినాడు పిల్లోని అని అనుకుంది బాబా కొడుకు కాదు వాడు చిత్రుడు పాపి కర్ణుడు మనసుకున్నాడు కొడుకునేమో పొద్దు పోసినాడే బావా గొంతు కోసినా అని చెప్తే అయ్యా మంచి పని చేసినావు ఎందుకు భయపడతాడు ఆ దేవుడు ఏమో చల్లగా చూస్తే నువ్వు నేను బాగా ఉంటేనా ఏడాది కోత కొడుకుని కంటాను ఏమయ్యా గోపిరెడ్డి ఎందుకు నువ్వు భయపడి చెప్తాడు బాధపడాక నువ్వు నేను కానీ చల్లకుంటే ఏడాదికి ఒక కొడుకును కన్నాను ఇష్టదేవుడు మర్చిపోతే ఏమైనా పంట వస్తుందా ఇంత పంట మనకి ఎప్పుడన్నా మంచి పని చేసినావా మళ్ళా భామ ఇలాగే ఉన్నామనుకో ఎవరో వాళ్ళు చుట్టుపక్కల తెచ్చో వాయపల్ల కరువు కాలంలో గోపిరెడ్డికి చాలా పంట పడిందని కానీ ఆ పంట ఎవరికి కనపడదు ఆ గోపిరెడ్డికి ఆ శివుడికి ఆ రెడ్డి సార్కే కనపడేది ఆ మల్లారెడ్డికి ఎందుకంటే ఆ శివుని మహిమ చేత ఆ పైన పండింది ఆ మాటకి ఎవరికి పండది ఆయన గోపిరెడ్డిని పరీక్షించడానికి పెట్టాడు అలా పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనేది ఆ శివుడు పరీక్షిస్తున్నాడు అప్పుడు ఆ రెడ్డి సారి ఆ రెడ్డి ఇద్దరు గజ్జల కూడా తీసుకొని ఒక 4 కూరలు ఇస్తే 10 మంది వస్తారు 10 మంది ఇస్తే 20 మంది వస్తారు ఈ కరువు కాలంలో కాబట్టి ఎవరిని విడిచకుండా మనమే పోదామని ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు గజ్జల గొడవలు చేత పట్టుకొని ఏమో వాళ్ళు రెడ్డిసారి శనికాడికి వచ్చినారు చూస్తే సరే వాళ్ళు వస్తున్నారు శనికాడికి రాలే బయలుదేరి వస్తారు వాళ్ళ కథ ఉంది వాళ్ళ గోపిరెడ్డి రెడ్డి సార్ అప్పుడు పాలాటి పరమేశ్వరుడైతే కళ్ళు వచ్చేది కాపాడు
వాడి తలాముండ బతికించి గోరంతా విభూతి వీక్షణ పిల్లవాడి పై చాలా నల్లనా కొన్ని ఏమో చిక్కున వేశానా అయ్యా ఆ స్వామి పర్వతాల శంభుడు ఆ గోపిరెడ్డి రెడ్డి సాని వస్తున్నారు శంకర్ వాళ్ళ కథలో ఉండి ఆ స్వామి పర్వతాల శంభుడు సేలో పుట్టి ఆ పిల్లవాడు మల్లారెడ్డి తండ్రి తప్పినాడు కదా గొంతు కోసిపోయినాడు సేలో ఆ పోతే తలాపడి బతికిచ్చి అని అప్పుడు చూసినాడు పర్వతాల శంభుడు అయ్యా గోపిరెడ్డి పర్వతాల శంభుడు మల్లారెడ్డి పొల్లి దిక్కులేసి ఆ పిల్లవాడు స్వామి ఇప్పుడు వీపు చేశాడు బతికినాడు కదా బతికిన పిల్లవాడు పొల్లి దిక్కు చేసి స్వామి ప్రాధము చాలా పట్టనా మల్లారెడ్డి స్వామి చెప్తే రఘుపోతివా స్వామి సరేలే కొడుక ఇప్పుడు నేను ఉన్నాను నీ ఎంబడి నేను వస్తాయ్యా కొడుక అప్పుడే కథ అయిపోలే ఇంకా ఉంది అబ్బో సప్త సార్ వాళ్ళు ఎక్కడి తల్లిదండ్రులు వాళ్ళకు కొడుకు తల్లి పిల్ల ఏం తేడా లేదు స్వామి ఎంత చెప్పినా ఇవ్వలేదు మా తండ్రి నేను నియమన స్వామి పా ఒడ్డు కొడుక ఉండు మళ్ళీ ఒక్కసారి ఆ మచ్చ మీద కూర్చో మళ్ళా మచ్చ మళ్ళా వచ్చారు సార్ ముందుకు వచ్చారు వాళ్ళు లేదు కొడుక నా మాట వినరా మచ్చ కూర్చో అన్నాడు సరేలేని మచ్చ మీద కూర్చోని మల్లారెడ్డి స్వామి కూర్చోబెట్టాడు స్వామి ఆ మచ్చ మీద ఆకంత దిగిపోయి ఉన్నాడు ఆ కొడుకు మల్లారెడ్డి ఒడిశాల పిట్టలనేమో చాలా దొరుకుతాడు కొడుక ఇప్పుడే గతంగా ముగియలేదు నువ్వు ఆ మచ్చ ఎక్కి యథావిధిగా నువ్వు ఆ పక్షులను కొలుతా ఉండు వాళ్ళు వచ్చినాక నీ తండ్రి వస్తుంది కదా తల్లి గట్ట కరిగా ఉంటుంది తండ్రి చూద్దాం తండ్రి బుద్ధి చూసినావు కదా తల్లి బుద్ధి ఎట్లా చూద్దామన్నాడు ఆ పరమేశ్వరుడు సర్వేస్వామి అప్పుడు ఆ గోపిరెడ్డి సర్లేని ఆ మల్లారెడ్డి మచ్చ పైన కూర్చోబెట్టే స్వామి మచ్చగా ఉడిసాల పట్టుకున్నాడు కేకలేసి పిట్టలు తోలుతున్నాడు పక్షులను తోలుతున్నాడు వాళ్ళ కథ అలా ఉంది అప్పుడు ఆ గోపిరెడ్డి రెడ్డి సారి వాళ్ళు కొడుకు అని చూసి గోపిరెడ్డి సంపినట్టువే ఏదో చూడు కేకలేసి పిట్టలు తోలుతున్నాడు పక్షులు తోలుతున్నాడు ఒడిశాల సేద పట్టుకున్నాడు కదయ్యా బాబా నిజంగా బాబా నా శత్రుతో ముందు వచ్చిన ఏమో నీకు ఎట్ట ప్రేమ కలిగిందో ఏమో నువ్వు సరిగా గొంతు కోసినట్లు అని సరే బాబా నిజంగా బాబా ఏమో నాకు అర్థం కాలే సరే అయ్యా సరే బాబా ఇప్పుడు కాదు చేలోకి వచ్చినా నేను కానీ పిలిచినా రాడు ఎందుకంటే నేను ఒకసారి పిలుచుకుంటే గుర్తుకు వచ్చినా కదా నమ్మించి సరే స్వామి నేను పిలుస్తాలే నువ్వు పిలిచా కానీ అప్పుడు ఆ మధ్య కాడికి వచ్చి ఆ తల్లి పిలిసారి సబ్జీ తెచ్చిన పువ్వలి కొడుక మల్లారెడ్డి చక్కని వాడ మల్లారెడ్డి రానాయన సతీష్ తిందురా అన్నాడు అమ్మా
రాలేమ్మా లేదు నాయన రా కొడుక రానమ్మా నేను కింది దిగిరాను అప్పుడు మా నాయన అంటే నుంచి గుర్తు పోసినాడమ్మా మీ తండ్రి మంచోడు కాదమ్మా తండ్రికి కనికరం ఉండదు కన్నాడా సాగినాడా నేను మాసాలు పోసి కన్నా నన్ను నా మాట నమ్మవా కొడుక అందుకని మీ నాయన తెలిసి తిట్టిని వచ్చిన చేరుగా నా కొడుకు నేను దోపుతున్నాయా నేను దోపుతున్నా నా కొడుకుని మల్లారెడ్డి అని రాయన అన్నాడు అప్పుడు చూసాడు మల్లారెడ్డి అలా ఇద్దరికి తండ్రి కూడా కొంచెంసేపు వాయిద్యం జరిగింది రానా పోయింది నా కొడుక కాపలా ఉండవు చేరుకు పాపం బాగా కష్టపడుతున్నామని ఆయమ్మ ఓ రానమ్మా అని ఎంత చెప్పినా అప్పుడు చూసినాడు మల్లారెడ్డి ఎట్టైనా కన్న తల్లి కంటది 2 మాసాలు పోసి కట్టది కాబట్టి కొద్ది కనికరం ఉంటుంది నా తండ్రి కంటే కనికరం లేదు సరే మా అమ్మ వాటిని పోతా మళ్ళీ ఎట్లా రావాలమ్మా నిచ్చెనెచ్చాను నిచ్చెనేసింది దిగినాడు కొడుకు అమ్మ నేను ఏ తప్పు చేయలేమ్మా మా తండ్రి నన్ను ఊరికే గుంతు కోసిపోయినాడమ్మా ఆ జంగతాతలమ్మా ఎట పడుతున్నాయనా జంగతాతలమ్మా నేను దానం చేసినప్పుడు కంకులు ఆ తాత వచ్చి బతికిచ్చాడమ్మా నన్ను ఓహో అట్లా అది స్వామి ఓ సభ్యురాడు మనం ఆయన సరే సర్లేనా మళ్ళా నాయన దాడ చాలా పక్కన ఇల్లున్నాయి కదా పోయి ఇల్లు కాలు పడుకొని రాబో కొడుకా అంటే సరే అని మళ్ళా బాగా కాలు బాగా శుద్ధిపరుచుకొని వచ్చినాడు అయ్యా అప్పట్లక్క మనము పట్టుకొని పొరలాడిచ్చే ఉరుకోవచ్చు ఉరికొని నువ్వు పట్టుకోలే నేను పట్టుకోవాలి మనం ఎట్లా భావ ఏమిలే నాయన పొలిదేవరకు వాళ్ళ ఇంటికాచి వచ్చినప్పుడే కాయ కర్పూరము పప్పులు పురుగులు అన్ని తీసుకొచ్చుంటారు పులగం కారం ఉడుకొచ్చుంటుంది అమ్మ నైవేద్యం పెట్టాలని నాయన పొలిదేవరకు ముక్కోనాయన అని ఫస్ట్ మనం ముక్కుదాం తర్వాత కొడుకు ముక్కున్నప్పుడు వాళ్ళు వేసి గుర్తుకొచ్చాలి అంటే సరేలేని ఏదో పొలిదేవరిని పెట్టి కాయ కర్పూరం కొట్టి ఊరి పసుపు కుంకుమ వేసి నైవేద్యం పెట్టి ఓ కొడుకా ఓ మల్లారెడ్డి సత్యవంతుడా పొలిదేవరకు మల్లారెడ్డి పొలిదేవరకు మొక్కుంటున్నాడు అన్నాడు ఎక్కడ మా అమ్మ మంచిది మా అమ్మ మా నాయన మాటలు ఉడకలేను అప్పుడు మా నాయన మంచోడు కాదు అని అనుకోని పిల్లవాడు కదా 7 ఏళ్ళ పిల్లవాడికి ఏం తెలుసు అని సరేలేమ్మా అమ్మ ఇట్ట మొక్కాలమ్మా ఏ మొదల మాటలు మాట్లాడుతున్నారని మనసు ఒప్పుకుంటారు వాళ్ళు నాయన ఇక సాష్టాంగ ప్రమాణం చేయని మొక్క మొక్క అనుకుంటే మొక్కోవాలని చూపించినారు కొంతమంది సరే అని అప్పుడు ఆ మల్లారెడ్డి ఒక బోర్ల వండుకొని ఏ విధంగా మొక్కుతున్నాడయ్యా పోయమ్మ ఓ పొలిదేవరా పైరు వండుతే ఒక పొడేలి దొరికేమో అమ్మాయి పొలిదేవరా నాకు ఆట ఇట్లా పైరు ఆట కొడుకుని పోలీసు వాళ్ళు మొక్కున్నారు కానీ పిల్లవాడు ఆట ఇలాగే పైరు వండుతే మాకు ఆట ఒక పొడేలు మీకు పొలిచామని మొక్కుకుంటున్నాడా మల్లారెడ్డి అలా పండుకునే కొడుకునే ఆ రెడ్డి సారి ఒక్క పండవాడే చాలా భూమికే జీవిగా అమరావతి రాజీ గజ్జల కూడా వలించే వచ్చే నా రొమ్ల మీద కాలు పెట్టేసి కలసు పోరాడి పెద్దలైతే కబూర్లో వండుకోని మొక్కుంటున్న పిల్లవాడిని ఎల్లగిత్తలు తిప్పి అట్ట రొమ్ముల మీద బాగా అమడి పట్టింది పోగానే కాలేసి అమరపట్టింది అమరపట్టి జుల్పాలు పట్టుకొని కొంచెం మీద గజ్జల కూడా చేత పట్టుకొని రే పాపివాడాము కొడుకు దుర్మార్గుడు నీవు ఉంటావు ఎంత దుర్మార్గుడా నువ్వు శైలంలో నాశనం
ఈ కరువు కాలంలో లేక సస్తంటే ఉండి నువ్వు ఏదో ఇంత పుట్టడు కొండలు 3 పుట్ల కొర్రలు 3 కొండల దోసగా దానం ఇస్తావంటే అప్పుడు ఆ పిల్లవాడు అమ్మా రెడ్డి సారి అమ్మా నేను ఎవరు కూడా దానమేలా తల్లి 3 తంతులు దానమిచ్చిన 3 దోసగాలు ధర్మమిచ్చిన ఎవరికి నేను దానమివ్వలేదు రెడ్డి ఏమో సంతబాబును దండమేమో నీకు సరి కులస్తులకు పలికి పోయి నీ దానేమో చాలా ఏమో విడచిపెట్టు తల్లి ఏమమ్మా రెడ్డి సారి తల్లి కన్న తల్లివని నువ్వు కూడా నన్ను ఇట్లా చేసేటమ్మా సంపాకమ్మానండి సరే కులస్తులకు కూలికి పోయింది దోసకాయలు బట్టలు తీసుకొచ్చిస్తానమ్మా నేను ఎవరికి దానం చేయలే 3 కంకులు 3 దోసకాయలు ఒక జనమాయికి దానం చేసి నువ్వు చూస్తే 3 పుట్ల కంకులు 3 మన దోసకాయలు అంటున్నావు నేను ఎవరికి దానం చేయలేదమ్మా అని పిల్లవాడు ఎంత వేర్చిన గోడు గోడు నా దుఃఖపోతాడా ఎంత వేర్చిన విడచిపెట్టాడమ్మా మళ్ళా సర్వలకు పోయి కూలిపోయి మాకు తెచ్చిపెడతాంటావా మేము సర్వల్లో తలకాయ బతకాలరా నువ్వు బతకకూడదు అసలు కానీ అప్పుడు ఆమె ఏమో కొంత అలా గొంతులు పోసి ఆ గొంతులు పోసినాక చూసింది అయ్యా గొంతు పోసిన నువ్వు ఈసారి గొంతు పోసిన అంటుంది ఎవడో జగమోడు ఏదో అర్థం వేసి ఏదో బతికించినట్టున్నా ఇప్పుడు అసలే వారికి మంచి దొరికితే వాడు బతికించేది అని మన ఈశ్వరు పొలిగలుగుదాం స్వామి అని ఆ ఇద్దరు ఆ పాపాత్ములు ఆ గోపిరెడ్డి ఆ రెడ్డి సారి ఆ మల్లారెడ్డిని ముక్కలు ముక్కలు వాళ్ళు నరగిన కండలు కండలు వాళ్ళు నరగిరి చేరువంతా పొలి తగిలినారా అయ్యా కండలు కండలు తరిగిరి ఎలకలు ముక్కలు నర అన్ని